వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, బాగున్నారా? సార్ చెప్పండి సార్, ఏంది మరి రైతుల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఇంత గడబడ ఎందుకు పడుతున్నారు రైతులు? ఎందుకు మరి మందు సంచుల కొరత ఉంది అని చెప్పేసి ఇట్లా సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండే, అది వాస్తవమేనా? మరి తెలంగాణలో పెడతామంటే మనం ఆశపడతాం, రైట్? ఆశతోని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే ఈరోజు రైతులు గోసపడేటువంటి పరిస్థితి నిర్మాణం అయింది. తినే కంచంలో మన్ను పోసుకున్నామని చెప్పి రైతులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏ ఊరికి పోయినా, ఏ పిఎస్సిఎస్ సెంటర్కి పోయినా రైలు బండి అంత క్యూ కనబడుతుంది. లైన్లో గంటల కొద్దీ నిలబడలేక సొమ్మసిల్లి పడిపోతున్నారు, గాయాల పాలవుతున్నారు, మూర్చొచ్చి పడిపోతున్నారు. ఇవన్నీ ఫోటోలు, వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు, ఫోటోలు చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారు, ఇవి ఏఐతో చేసిన ఫోటోలు తప్ప ఇవి నిజమైనటువంటివి కాదు, వీళ్ళు అసలు రైతులే కాదని చెప్తున్నారు. ఆకలితోనైనా చావడానికి తెలంగాణ రైతు సిద్ధంగా ఉంటాడు, కానీ ఆత్మగౌరవం విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు. మరి ఇక్కడ అన్న జ్ఞానం ఉండాలి. ఏఐతోని చేసిన ఫోటోలు అంటున్నారు కదా, మీరు ఒక జర్నలిస్ట్ కదా, మీరు ఏఐకి వెళ్ళి దేశంలో యూరియా కొరత ఎక్కడున్నదని ఒకసారి టైప్ చేయండి, ఏమొస్తుందో సమాధానం మీరు చూడండి. తెలంగాణలో యూరియా కొరత ఉంది, క్యూ లైన్లు కడుతున్నారని చెప్పి సమాధానం చెప్తాను, ఏఐ చెప్తున్నది. అలాంటప్పుడు ఇది ఏఐ తయారు చేసిన ఫోటోలు, ఏఐ తయారు చేసిన వీడియోలు, వీళ్ళు రైతులే కాదు. ఇది చాలా దుర్మార్గం, ఇది రైతులను అవమానించడమే. ఈరోజు బస్తా యూరియా కోసం బజార్కి ఎక్కలే రైతు, తన బతుకు తెరువును కాపాడుకోవడం కోసం, తన జీవనాధారాన్ని రక్షించుకోవడం కోసం, తన చుట్టూ ఉండేటువంటి నలుగురిని బతికించడం కోసం ఈరోజు రైతు రోడెక్కితే ఆయన రైతు కాదు, ఇది కృత్రిమంగా తయారు చేస్తున్నారని చెప్పడం ఏదైతుంది, ఇది మీ చేతగాని తనానికి, మీ దిక్కుమాలిన పాలనకు, మీ బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అని చెప్పి సందర్భం. అంటే ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది మొన్న. అంటే ఎక్కడ యూరియా ఉందో కావాలనే కొంతమంది చెప్పులు పెడుతున్నారు, కొంతమంది పాస్బుక్లు పెడుతున్నారు, రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అది తప్పు, అది కాదు. అంటే ఈ సెంటర్ ఎంత ఈరోజు రైతులకు ఇస్తుందో, ఎంత ఎన్ని క్వింటాలు ఇస్తుంది అనేది ఒక బోర్డు పెట్టేసి ఒక నోటీస్ పెట్టాలి అక్కడ అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అండ్ కొంతమంది మాత్రమే దీన్ని ఇంత వైరల్ చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు మాత్రం బురదెత్తి జల్లుతున్నారు. అంటే అది ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళే చేస్తున్నారు అనే కోణంలో తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి దమ్ముంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఆయన మాటల్లో నిజాయితీ ఉంటే నాతో రమ్మనండి, ఎన్ని ఊర్లకు కావాలంటే నేను అన్ని ఊర్లో తీసుకెళ్తా. నిజంగా లైన్ ఉందో లేదో తెలియాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే తానే ఒక ఊరికి వెళ్ళి, నేను చెప్పిన ఏదైనా ఒక ఊరికి వెళ్ళి ఒకసారి లైన్లో నిల్చోమనండి. అంటే వాళ్ళు రైతులు కాబట్టి వాళ్ళు 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు నిల్చున్నా కూడా వాళ్ళు రైతులు కాదు, అసలు క్యూ లేదని చెప్తున్నావు. చలో, నువ్వు ముఖ్యమంత్రి కదా, నువ్వు వెళ్ళు, నువ్వు లైన్లో నిల్చో, నీకు తెలుస్తుంది. అసలు రైతు పంట వేసుకొని పొలం కాడికి పోవన్నా, లేకపోతే క్యూలలో నిల్చోవాలన్నా? మీరు అదనుకు గొర్రు కొట్టాలి, గుంటుగా తీయాలి, గుంటు కొట్టాలి, లేదా కలుపు తీయాలి, మందు కొట్టాలి, ఇవేవి చేయకుండా రైతు తెల్లారు లేస్తే క్యూ లైన్లో నిల్చుంటున్నాడు. కనీస వసతులు లేవు, ఎండలు ఎండుతున్నాడు, వానలు తడుస్తున్నాడు, చలికి వణుకుతున్నాడు. ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తాను నిలవలేక, ఎండలు కానీ వానలు నిలవలేక చెప్పులు పెడుతున్నారు, పట్టా పాస్బుక్లు పెడుతున్నారు, ఆధార్ కార్డులు పెడుతున్నారు. రైట్, అవి కనబడతలేవు కాంగ్రెస్ పార్టీ నాయకులకు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్ను మూసుకున్నారా? ఇంత ఘోరమా? ఇది చాలా దురదృష్టకరం. మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా యూరియా అనేది చాలా పంపించేసింది రాష్ట్రానికి అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు కూడా స్పష్టంగా చెప్తున్నారు కదా అక్కడ. మరి ఎందుకు ఇంత కొరత రావాల్సిన అవసరం ఏముంది? అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఫర్టిలైజర్ షాపుల దగ్గర, ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్ దగ్గర మాత్రం కొరత లేదు, ఓన్లీ మరి ప్రభుత్వం ఇచ్చే దగ్గర ఎందుకు ఇంత ఇబ్బందులు పడవలసి వస్తుంది? అంటే ఇప్పుడు మీరు ఒక్కసారి గమనించండి, ఇప్పుడు 12-13 ఏళ్ళ నుంచి కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. రైట్. 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం, 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్న దగ్గర ఎప్పుడైనా ఎక్కడైనా అసలు క్యూ లైన్లు కనబడ్డాయా? లేదు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఎందుకు క్యూ లైన్లు కనబడుతున్నాయి? దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంటే కేసీఆర్ గారు తన పొలానికి కావాల్సినటువంటి రైతులు, అది ఎరువులు కానీ, లేకపోతే నీళ్లు కానీ, కరెంటు కానీ, విత్తనాలు కానీ ఏ విధంగా అయితే సమకూర్చుకుంటాడో ఆ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలాలు నాయే అని భావించి ఆ పొలాలకు కావాల్సిన ఎరువులు కానీ, విత్తనాలు కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ రోజువారీగా ఆయన సమీక్ష చేసేటోడు.
సమీక్ష చేసి సరిపడేటువంటి ప్రొక్యూర్ చేసి రైతులకు అందించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా అసలు ఎప్పుడైనా ఎరువుల గురించి రివ్యూ పెట్టిండా? రైట్. ఆయన 53 సార్లు ఢిల్లీ పోయిండు కదా, రికార్డ్ చేసిండు కదా, హాఫ్ సెంచరీ రికార్డు. మరి ఒక్కసారైనా ఎరువుల గురించి మాట్లాడినావా? కేంద్ర మంత్రులను కలిసినావా? కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసినావా? కేంద్ర ఎరువుల శాఖ మంత్రిని కలిసినావా? అసలు కనీసము నీకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో తెలుసా? పేరు తెలుసా చెప్పు. ఎరువుల శాఖ మంత్రి తెలుసా నీకు? అరే ముఖ్యమంత్రి సార్ ఆయన. తెలియదు ఆయనకి. ఆయన ఎందుకు పోతున్నాడు అనేది అందరు తెలుసు. ఇక్కడి నుంచి మూటలు మోసుకోపోయి అక్కడ ఢిల్లీకి అప్పచెప్తున్నాడు తప్ప అక్కడి నుంచి తీసుకొచ్చింది ఏం లేదు. ఏమైనా ఉన్నదా చెప్పండి మీరు. పోనీ మీరైనా చెప్పండి. ఈ 2 ఏళ్లలో అసలు తెలంగాణకు ఈయన తీసుకొచ్చింది ఏమైనా ఉన్నది ఢిల్లీ నుండి? ఈ నుంచి మొత్తం మన సొమ్మంతా కాంగ్రెస్ పార్టీ కోసం దేశమంతా పంచుడే తప్ప మీరు చూస్తున్నారు కదా. తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్లలో ఈరోజు మల్లికార్జున్ ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు ఈరోజు తిరుగుతున్నారు. ఎవడబ్బా సొమ్ము అని చెప్పి మీరు కులుపుతున్నారు మా సొమ్ముతోని. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో ఈరోజు మీరు ఎట్లా తిరుగుతారు అసలు? అంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాదు తిరిగేది, ముఖ్యమంత్రి గారు తిరగనియండి. రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు తెలంగాణ హెలికాప్టర్లా. మల్లికార్జున్ ఖర్గే గారు తిరుగుతున్నారు. ఏ ప్రాతిపదికన తిరుగుతారు? ఏ క్రైటీరియాతో తిరుగుతారు మీరు? రాహుల్ గాంధీ తెల్లారు లేస్తే ఆయన రాజ్యాంగం పట్టుకొని నేను రాజ్యం వెళ్తా అని చెప్పి ఊరంతా తిరుగుతున్నాడు కదా, దేశమంతా తిరుగుతున్నాడు కదా. మరి ప్రభుత్వ హెలికాప్టర్ను ఒక ప్రైవేట్ వ్యక్తి వాడడం అనేది అది చట్టవిరుద్ధం అనేటువంటి విషయం జ్ఞానం రాహుల్ గాంధీ గారు తెలియదా? తెల్లారు లేస్తే ప్రభుత్వ సొమ్ముతోనే మొత్తం కులకడం అనేది ఈ గాంధీలకు అలవాటు అయిపోయింది. ఇందిరాగాంధీ గారు చెప్పారు. ఇందిరాగాంధీ గారు ఈ రాహుల్ గాంధీ గారు ప్రతి పుట్టినరోజును ప్రభుత్వ హెలికాప్టర్నే చేసేదా. ప్రత్యేక హెలికాప్టర్, ప్రత్యేక విమానాల. ప్రత్యేక విమానం అంటే ఏంటిది? అది ప్రజల సొమ్ముతోనే కదా నడిచేది, మీ ఇంట్లోది కాదు కదా. వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఇక రేవంత్ రెడ్డి గారు ఈయన అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈయన మొత్తం తెలంగాణ సొమ్ము అంతా దోచుకొని కాంగ్రెస్ పార్టీ కోసం దేశం అంతా ఈరోజు పంచి పెడుతున్నారు. సమ్మక్క సామరక్క పలారం పంచినట్టు పంచుతాను వీళ్ళు. ఇది చాలా దురదృష్టకరం. అందుకని నేను చెప్తున్నా, ఈయనకు కనీసం వ్యవసాయ శాఖ మంత్రి పేరు కూడా తెలియదు, ఎరువుల శాఖ మంత్రి పేరు కూడా తెలియదు. ఆయన పోయేది వేరే పనికి పోతాడు, మన పని కోసం పోతలేడు. పోతే గిట్లెందుకు ఉంటది?